ఇలా మనం ప్రయాగ్లోకి వెళ్తున్నాం. ఇప్పుడే ఫ్లైట్ దిగి ప్రయాగ్లో దిగాము, మహాకుంభమేళాకి బయలుదేరుతున్నాం. సో ఈ విధంగా ప్రయాగరాజ్లో మనకి ఎయిర్పోర్ట్ దర్శనం ఇస్తుంది. కోట్లలో ఇక్కడికి వస్తున్నారు అనేది చెప్తూ మనకి అంతా న్యూస్లో వింటున్నాం. బట్ ఇక్కడైతే మనకి ఇలా ఉంది ప్రశాంతంగా. సో ఇలా వ్యూ ఉందండి మనకి ప్రయాగ్రాజ్లో ఎయిర్పోర్ట్ ప్రశాంతంగా. సో మనం ఇప్పుడు కుంభకి ఇలాగ బయలుదేరుతున్నాం. ఇలా రిసీవ్ చేసుకోవడానికి కార్ వచ్చింది. 25 किलोमीटर हमारा बेंगलोर में भी नहीं है सर, यहाँ कुंभ की वजह से सर आप आइए, ये अपना अप्रैल में आइए 1000 మహాకుంభ మేళాకి ఎయిర్పోర్ట్ నుంచి మా దగ్గర 2000 తీసుకుంటున్నాడు ఇతను. 2 కాస్ట్ అనమాట. సో ఇట్లా ఆరంభం నుంచే మనకి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ వచ్చి వెయిటింగ్ మన కోసం కార్ నిలబడినందుకు దానికి అన్నిటికీ కూడా మన దగ్గర డబ్బులు ఛార్జ్ చేస్తారు. ఇక్కడంతా బందోబస్తు ఉంది. అక్కడ చాలా భీడ్, అంటే ఎక్కువ మంది ఉంటారట జనాలు. సో వాళ్ళు మనకు తెలియజేస్తున్నారు. మన కార్లో गाँव है, ये गाँव था लेकिन अभी इसको काफी अच्छा अपलोड कर दिया गया है ये एयरपोर्ट की वजह से. ఎయిర్పోర్ట్ వల్ల ఇది బాగా వేశారంట. एकदम ये गाँव था, ఇది చిన్న విలేజ్ అంట. ఎయిర్పోర్ట్ నుంచి మనం వెళ్తున్నాం, ఒక 1 అవర్లో చేరుకుంటాం ప్లేస్కి. जी मैम, ये पीपल गाँव था ये. पीपल गाँव, मतलब ये कुंभ की वजह से ये देखिए कितना अच्छा, ये सामने देखिए चौराहा. अच्छा. ये सब अभी सब नया बना हुआ है. कौन सी शॉप है ये, मतलब जो हॉकी लिपस्टिक लगा करके मलखान हाँ, ये बोर्ड और ये सामने पीपल आईटी है. వెరీ నైస్. ट्रिपल आई. अच्छा. ఇలా ఉందన్నమాట. ये है ना सर, ఇంకా చాలా చిన్న గ్రామం అంటే ఇది. ఇక్కడ మనకి ఫ్లైట్ ఎయిర్పోర్ట్ ఉండడం వల్ల ఇది కొంచెం బాగా డెవలప్ అయిందంట. ఇక్కడ నుంచి కుంభమేళా మనకి ఒక 1 అవర్లో డిస్టెన్స్లో ఉంటుంది. ट्रिपल आई लेफ्ट साइड में ట్రిపుల్ ఐఐటి अहमदाबाद इलाहाबाद ट्रिपल आईटी अनమాట. కాలేజ్ యాక్చువల్ గా ట్రిపుల్ అనే గ్రామం అంటే ట్రిపుల్ गांव का नाम क्या है, पीपल गाँव. ట్రిపుల్ అనే చిన్న గ్రామం, కానీ ఎయిర్పోర్ట్ ఉండడం వల్ల ఐఐటి ఉండడం వల్ల పెద్ద మహాపట్టణం లాగా తయారైంది. ये राइट साइड में भी इन्हीं गाँव విన్నారు కదా, ఇది ఐఐటి. ఇవన్నీ ఐఐటి వాళ్ళ హాస్టల్స్ అంట. ఇన్ఫర్మేషన్ ఇండియన్ ఎక్కడ చూసారా, ఇండియన్ నేషనల్ ఇస్లామాబాద్. ఇలా మీకు అటు ఇటు నేను కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ రోడ్ అంతా చాలా एयरपोर्ट का रास्ता अलग था, अभी अलग हो गया, दूसरा रास्ता. ఇలా రోడ్ చాలా బాగుందండి. लगा हुआ है क्या? हाँ, उसमें कुछ है सुविधा है रहने के लिए, कुछ है कंबल कुछ देते हैं. మనకి కుటీరము మనకి సొంతంగా ఒక ఇల్లు లాగా మనకి ఇచ్చేసారు. ये हमारे पास ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము. నేను అది చూపిస్తాను మీకు. बहुत बड़ा कैंप लगा हुआ है. और क्या. సరే, చాలా పెద్ద వ్యవస్థ చేస్తున్నారంట. వచ్చే పోయే వాళ్ళకి చాలా బాగుందంట. మనం చూద్దాం. ఓకే, ये नंदी चौराहा. ఏ నందీశ్వరం చాలా బాగుంది. నంది చౌరా రాస్తా. ఇక్కడ పైన చూసినట్లయితే త్రిశూలాలు ఇట్లా మన బల్బ్స్ అన్నీ కూడా, అంటే మనకి ఎట్లా అంటే తిరుపతిలో చూస్తే మనకి వేడుకొండల స్వామి కనిపిస్తాడు. दही जलेबी ఇక్కడేమో ఇలా ఉంటుంది. ఇక్కడ దహీ జిలేబీ ఫేమస్ అంట. ఇక్కడ దహీ జిలేబీ అనేది టిఫిన్లు బాగా తీసుకుంటారంట. దహీ జిలేబీ, పూరీ సబ్జీ అని ఇక్కడ భోజన విధానాలు. చాలా బాగుందండి, పెద్దగా ఉంది. విలేజ్ లాగే లేదు అసలు. విలేజ్ అనే మాట మాత్రమే అంతే, అసలు ఏ మాత్రం విలేజ్గా అనిపించలేదు. హనుమాన్జీని చూడొచ్చంట, అక్బర్ యొక్క కోటను చూడొచ్చంట, త్రివేణి సంగం చూడొచ్చట. ఇక్కడ अरेल घाट की तरफ जाओगे तो उधर तो बहुत स्मार्ट सिटी उधर बना हुआ है. స్మార్ట్ సిటీ చేశారంట. ఓకే, फाउंडर है उधर. సో ఇలా మనం ప్రయాగ్లో చూడాల్సినవి చాలా ఉన్నాయని చెప్తున్నారు మన డ్రైవర్ గారు, రాజు గారు. ఓకే, त्रिवेणी संगम, यहाँ उसके बारे में बताएंगे आप? त्रिवेणी संगम, गंगा जमुना सरस्वती गुप्त है मैम.
గుప్తే సరస్వతి గుప్తే అంటే సరస్వతి దేవి కనిపించదు और సరస్వతి गंगा जमुना आपको अलग अलग जल दिखाई देगा। अलग अलग జల్ దిఖాయి దేగా ఓకే గంగా యమున నీళ్లు వేరువేరుగా కనిపిస్తాయంట వేరే రంగుల్లో సరస్వతి నది అనేది గుప్తంగా ఉంటుంది అంటున్నారు ఓకే బ్రిడ్జ్ చాలా బాగుంది त्रिवेणी संगम आप जाओगे तो बोट से जाना पड़ेगा। ఓకే బోట్లో వెళ్ళాలంట త్రివేణి సంగం చూడాలి అనుకుంటే ఇది రైల్వే స్టేషన్ అంట जी मैम अच्छा कब से आप कुंभ मेला कितना कुंभ मेला देखे हो आप बहुत बार देखा। बहुत बार कितना उम्र हमारा है घर ही यही है, हमारा अच्छा। 35 है। 35 मतलब 2-3 देखा होगा ज्यादा से हाँ, ये 12 साल वाला है ना। 12 साल वाला हाँ, ऐसे तो सर हर साल लगता है ना वो माघ मेला जो लगता अच्छा है। वो तो ठीक है। మాఘ మేళ वो तो ఓకే ठीक है। ప్రతి हर సంవత్సరం साल మాఘ इसका మేళ मतलब ఉంటుందంట कुंभ मेला కానీ तो बस ये हाँ वो कुंभ था, मेला ये इसलिए 12 फेमस हुआ సంవత్సరాలకు ఒకసారి ये 112 साल में से एक बार है 12 साल में एक बार आता है नहीं 6 साल में भी आता है सर, 12 साल में भी आता है, हाँ 2 बार होता है। अच्छा अच्छा కన్స్ట్రక్షన్ इस कुंभ मेला का क्या स्पेशल ये सर मतलब कि जो एक महीने के लिए जो कल्पवास होता है वहाँ लोग जाके वहाँ रहते हैं टेंट Okay. लगा के, तो वो एक Tents महीने तक अपने वेसुకొని? घर नहीं आते, वहीं रहते हैं। ओह माय गॉड ఓ నెల రోజుల పాటు ఇక్కడే ఉంటారంట వచ్చిన వాళ్ళు कौन है मालूम नहीं। మహర్షులు అండి ఇక్కడ యోగి మహర్షులు ఈ మహాకుంభ మేళకి ఒక సింబల్ అన్నమాట ఇది ना माँ पता नहीं कौन है स्वामी जी कौन है पता नहीं సాధు సంతులు ఇక్కడికి వస్తారు కదా కుంభమేళాకి అది చిహ్నంగా ఇక్కడ మంచి చాలా పెద్ద స్టాచ్యూ ఉంది आपके ये నాగబాబా किन्नर लोग का भी मतलब वहाँ टेंट पूरा कैंप लगा हुआ है అచ్చా అచ్చా जी। है ना वो సో బాగా चाय पानी ఇక్కడ सब अच्छा मिलेगा ना वहाँ पे థ్యాంక్ యూ సో మచ్ సో ఇలా అందరు మనకి విశేషాలు చెప్తున్నారు ఇక్కడ విశేషాలు आर्मी టెంట్ ఓకే ఓకే ఇక్కడ ఆర్మీ వాళ్ళ యొక్క ఆర్మీ వాళ్ళు ఉండే స్థావరాలంటండి ఈ పక్క రెండు వైపులా అన్నమాట ఇలా ఇటువైపు కూడా को बहुत पसंद करते हैं రెండు వైపులా ఆర్మీ క్యాంప్స్ ఉన్నాయండి ఇక్కడ का फैन का यहाँ कैसा आदमी अच्छा है। 70 साल का है साल के बाद फिर 5 साल है ఇక్కడ ఒక ఆయన కనిపించారు మనకి ऐसा ఈ राज విధంగా बुलडोजर राज जाना ఎంతమంది चाहिए बोलते हैं ఇక్కడ ఋషులు సాధువులు కనిపిస్తారు చూద్దాం ముందు ముందు నేను మీకు చూపిస్తూ పోతాను ఈ వీడియో ఆరంభంలో ఇలా ఉంది సిటీ అనేది మనం చూపించాం తర్వాత కలుద్దాం చూస్తూనే ఉండండి ఇలాంటి విశేషాలు మరిన్ని చూపిస్తూ ఉంటాను అద్భుతమైన ఈ కల్చర్ సంబంధించి మన ఎన్నో విషయాలు ఇలాంటివన్నీ తెలుస్తాం भैया 1 मिनट वो है ना कुंभ में बहुत लोग आया है करके सुना है भीड़ ज्यादा होता है क्या बहुत भीड़ रहता है मैम, करोड़ों में लोग रहते हैं। అచ్చా సో అదనమాట చాలా చాలా జనాలు ఉంటారు గమనించుకొని వెళ్ళాలి और छोरी बाबा है ना సో ఇంతకుముందు ఇక్కడ దొంగలు ఇలాంటి ఎక్కువ వాళ్ళు ఉండేవాళ్ళంట కానీ ఇప్పుడున్న గవర్నమెంట్లు మన బాగా ఉండేది వీళ్ళు చెప్తున్నారు సో ఇలాంటి విషయాలన్నీ మనం रोया था తెలుసుకుంటూ ఉందాం చూస్తూనే ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మరిన్ని మీకు ఇలాంటి ప్రశ్నలను నాకు తెలియచేయండి सब यूट्यूब में కాంటాక్ట్లోకి వస్తాను ధన్యవాదాలు హ్యాపీ ఫ్యామిలీ లైఫ్